ఒంగోలులో స్వల్ప భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. అర్ధరాత్రి లాయర్పేట, శర్మ కాలేజ్ పరిసర ప్రాంతాల్లో స్వల్పంగా ప్రకంపనలు వచ్చాయి. 2 సెకండ్ల పాటు భూమి కంపించినట్లు స్థానికులు చెబుతున్నారు. ఒంగోలులో అర్ధరాత్రి సమయంలో స్వల్పంగా భూమి కంపించింది. రాత్రి 2 గంటల సమయంలో 2 సెకండ్ల పాటు భూమి కంపించినట్లు స్థానికులు చెబుతున్నారు. ఒంగోలులోని సిఎస్ఆర్ శర్మ కాలేజ్ ప్రాంతంలో భూమి అత్యధికంగా కంపించినట్లు స్థానికులు తెలిపారు. అయితే రాత్రి సమయం కావడంతో స్థానికులు గుర్తించేలోపే భూ ప్రకంపనల తీవ్రత తగ్గినట్లుగా తెలుస్తోంది. కొందరు మాత్రం ప్రకంపనల కారణంగా భయంతో ఇళ్లలో నుంచి బయటకు వచ్చారు. అధికారులు స్థానిక ప్రజల నుంచి పూర్తి వివరాలను సేకరిస్తున్నారు. కాగా ప్రకాశం జిల్లాలో గతంలోనూ భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. ఈ ఏడాది మే నెలలో ఓసారి, గత ఏడాది డిసెంబర్లోనూ ఓసారి ప్రకాశం జిల్లా ప్రజలను భూ ప్రకంపనలు భయాందోళనకు గురిచేశాయి. రెండు గంటల 50 నిమిషాలు టైంలో ఖచ్చితంగా పెద్ద సౌండ్లు వచ్చినాయి. సౌండ్ ఎంత అంటే అసలుకి పెద్ద సౌండ్ అనమాట. ఎప్పుడు ఇంట్లో అలాంటి సౌండ్, అంత సౌండ్ రాగానే నేను నిద్రలేచాను. ఈ లోపు మా అమ్మ నిద్రలేచి వచ్చి భూకంపం వచ్చింది, అక్క వాళ్ళకి ఫోన్ చేయమని చెప్పింది. మా అక్క వాళ్ళకి కూడా ఫోన్ చేసింది, వాళ్ళు కూడా వచ్చింది, మేము బయటకు వచ్చామన్నారు. అయితే ఆ సమయంలో కుక్కలు అయితే భయంకరంగా ఏడ్చాయి, బయటకు వచ్చి పెద్ద పెద్దగా ఏడుస్తూ ఉన్నాయి కుక్కలు. తర్వాత కాసేపు బయటికి రాగానే ఎవరు కూడా అంతగా బయటికి రాకపోయినా కొంతమంది బయటికి రావటం జరిగింది. వాళ్ళు ఉదయం 8 ఆ టైంలో రాగానే రాత్రి 2 గంటల 53 నిమిషాలు భూకంపం వచ్చింది అని చెప్పి అందరం కూడా అనుకోవటం జరిగింది. చాలా భయం వేసింది. రాత్రి గాఢ నిద్రలో 2 గంటల 53 నిమిషాలప్పుడు భూకంపం వచ్చిందంటే అసలు చాలా భయం వేసింది. అసలు నేను ఎప్పుడు కూడా ఇంత పెద్ద సౌండ్ ఎప్పుడైనా పగలపూట నేల తిమ్మిర్లు అలాంటివి వచ్చి చూసాం, కానీ ఎక్కువసేపు ఉంది. తర్వాత వేరే వాళ్ళు చెప్పారు రెండోసారి వచ్చింది, అది వస్తే ఎలాంటి ప్రమాదం ఉండదని చెప్పి అన్నారు. కానీ రెండోసారి వచ్చింది అంటానికి చిన్నగా, కానీ రాలా. ఒకసారే ఇప్పుడు బాగా పెద్దగా సౌండ్తో వచ్చింది. రాత్రి సరిగ్గా 2 గంటల 53 నిమిషాలకు సంజయ్ గాంధీ కాలనీలో తీవ్రమైన శబ్దం అనేది మేము వినడం జరిగింది. మిడ్ నైట్ కాబట్టి అందరం బాగా గాఢ నిద్రలో ఉన్నాం. అయితే ఒక్కసారిగా ఈ శబ్దం వినడం అనేది మాకు చాలా ఆశ్చర్యానికి గురి చేసింది. నేను పుట్టినప్పటి నుంచి కనీ విని ఎరుగని రీతిలో చాలా తీవ్ర స్థాయిలో భూకంపం అనేది, ఆ శబ్దం అనేది రావడం జరిగింది. ఇంట్లో ఉన్న మంచాలు, వస్తువులన్నీ కూడా కదిలాయి. అందరం బయటికి రావడం, చాలా భయభ్రాంతులకు గురవడం అనేది రాత్రి సంభవించింది. చరిత్రలో నాకు తెలిసి ఈ ఏరియాలో, ఈ కాలనీలో అంత తీవ్ర స్థాయిలో సంభవించడం అనేది ఇదే మొదటిసారి అని అనుకుంటున్నాను. అందరం అయితే చాలా భయభ్రాంతులకు గురయ్యాం. నా పేరు ఎం సదానందరావు అండి. సంజయ్ గాంధీ కాలనీ, శర్మ కాలేజ్ బ్యాక్ సైడ్. రాత్రి 2:53 నిమిషాల మధ్యలో బాగా ఇప్పుడు లేనంత విధిగా భూకంపం సంభవించింది సార్. ఇక్కడే ఇట్లా ఉన్న కింద ప్రాంతాలు అని చెప్పి బంధువులకు అందరికి ఫోన్ చేసుకుంది. అందరివి భయభ్రాంతులకు గురై ఉన్నాం. అందరూ బయటకు వచ్చి చాలాసేపు, ఒక అరగంట సేపు అందరం బయటే నిల్చొని తర్వాత మేము మళ్ళీ ఎవరి ఇళ్ళలోకి వాళ్ళు పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది సార్. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మీరావాలి అందిస్తారు. మీరావాలి, చెప్పండి, ఒంగోలులో భూమి స్వల్పంగా కంపించినట్లు తెలుస్తోంది, డీటెయిల్స్ ఏంటి? ప్రకాశం జిల్లా ఒంగోలు పట్టణంలో రాత్రి తెల్లవారుజామున ఏదైతే 2 గంటల 54 నిమిషాల సంఘటన చోటు చేసుకోవడం జరిగింది. ఏదైతే భూమి ఒక్కసారిగా 2 సెకండ్ల పాటు భూమి సంబంధించినంటే ఒక్కసారిగా భయంభ్రాంతులకు గురైనటువంటి ప్రజలు, అలానే వీధిలో ఉన్నటువంటి జంతువులకు కూడా భయభ్రాంతులకు గురై మొత్తం కూడా వీటి బయటకు పరిగెత్తినటువంటి పరిస్థితి అనుకూలంగా చెప్పుకోవచ్చు. సాధారణంగా ఎప్పుడు కూడా మోహన ప్రాంతంలో వచ్చిన వరకు ఉన్నది దాఖలాలను, కానీ ఒక్కసారిగా భూమి ప్రకంపనలు సృష్టించడంతో భయభ్రాంతులైనటువంటి ప్రజలందరూ కూడా ఒక్కసారిగా బయటకు వచ్చేసి ఆందోళన చేసినటువంటి పరిస్థితి కాబట్టి ముఖ్యంగా చూసుకున్నట్లయితే దేవుడి చెరువు, అలానే శర్మ కాలేజీ, ఈ ప్రాంతాలన్నీ కూడా కొండ ప్రాంతాలుగా వాళ్ళకి చెప్పుకోవచ్చు. కొండ ప్రాంతం ఇవ్వడం వల్ల ఇటువంటి ప్రకంపనలు మరోసారి వచ్చినట్లయితే ఖచ్చితంగా ఏదైనా ప్రమాదం జరుగుతుందని చెప్పేసి ఆందోళన అక్కడ ఉన్నటువంటి ప్రజలైతే భావిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అదేవిధంగా చూసుకున్నట్లయితే తెల్లవారుజామున 7 గంటల 45 నిమిషాల టైంలో కూడా ఒక్క సెకండ్ పాటు భూమి కంపించినటువంటి పరిస్థితి నెలకొందని చెప్పేసి ఇదంతా కూడా ఏదైతే ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్న మనం మొత్తం కూడా సీసీ కెమెరాలో నిక్షిప్తమవడం జరిగింది. అది కూడా మనం చూడలేదు. అలా మొత్తంలో చూసుకున్నట్లయితే ఒంగోలు ప్రాంత ప్రజలందరూ కూడా ఒక్కసారిగా భయభ్రాంతులకు గురైనటువంటి పరిస్థితి కనబడతా ఉంది. అయితే ఏదైతే భూజలానికి సంబంధించినటువంటి శాస్త్రవేత్తలు
ఇది 3.4 గంటలు జరిగినటువంటి పరిస్థితి ఎక్కడ కూడా అవసరం లేదు. ఏది లోపల జరిగినటువంటి సర్దుబాటులో కారణంగానే ఇటువంటి సంఘటన చోటు చేసుకుంటాయి. వీటి వల్ల ఎటువంటి ప్రమాదాలు చోటు చేసుకునే పరిస్థితి లేదని చెప్పేసి ఇప్పటికే సంవత్సరం చెప్తున్నటువంటి పరిస్థితి కనబడతాయి. అయినప్పటికీ కూడా మౌజూల ప్రాంతంలో అర్థమటిసారిగా ఇటువంటి సంఘటన చోటు చేసుకోవడంతో ప్రజలందరికీ కూడా భయభ్రాంతులు జరిగినటువంటి పరిస్థితి. ఇటువంటి సంఘటన చోటు చేసుకున్నటువంటి తరుణంలో ప్రజలు ఎవరు కూడా జాగ్రత్తలు వహించాలని చెప్పేసి ఇప్పటికే కూడా రెవెన్యూ సిబ్బంది కూడా అక్కడికి చేరుకోవడం జరిగింది. అంటే మొత్తంలో చూసుకున్నట్లయితే ప్రకాశం జిల్లా మౌగోళ ప్రాంతంలో ఎప్పుడు లేని విధంగా జరిగినటువంటి సంఘటనలో ప్రజలైతే భయభ్రాంతులకు చేస్తున్నటువంటి పరిస్థితి స్పష్టంగా అక్కడ కనపడతా ఉంది. రైట్ మీరవల్, థ్యాంక్ యూ.